నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏబీవీని సర్వీస్లోకి తీసుకున్న ప్రభుత్వం, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా పోస్టింగ్. విజయవాడలో డయేరియాతో మరో మహిళ మృతి, అతిసార లక్షణాలతో ఇప్పటిదాకా 8 మరణాలు. పోస్టల్ బ్యాలెట్పై వైకపా భయపడుతోందన్న తెలుగుదేశం, ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజం. దేశ రాజధాని ఢిల్లీలో తాగునీటి సంక్షోభం, బాటిళ్లు కొని దాహం తీర్చుకుంటున్న ప్రజలు. కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని ధ్యానం, 45 గంటల అనంతరం శనివారం సాయంత్రం విరమణ. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా ఏబీవీకి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్కు ముందు కూడా ఏబీవీ ఇదే పోస్టులో ఉన్నారు. అంతకుముందు కొద్ది రోజుల క్రితం ఏబీవీపై ప్రభుత్వం రెండోసారి విధించిన సస్పెన్షన్ను ఎత్తివేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే క్యాట్ ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఏబీవీ ఇవాళ పదవీ విరమణ చేయనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించిన హైకోర్టు ప్రభుత్వం 5 ఏళ్లుగా ఆయన్ను సస్పెన్షన్లోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేసింది. సస్పెన్షన్ ఎత్తివేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలిపివేస్తే అది ఏబీవీకి తీవ్ర నష్టం కలగజేస్తుందని వెకేషన్ బెంచ్ స్పష్టం చేసింది. సుదీర్ఘమైన సర్వీసు కలిగి ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి క్యాట్ ఉత్తర్వుల్ని అమలు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని అభిప్రాయపడింది. హైకోర్టు ఆదేశాలతో ఏబీవీకి పోస్టింగ్ ఇచ్చేందుకు వీలుగా ఆయనపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చిన సీఎస్ జవహర్ రెడ్డి అనంతరం ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్గా నియమించారు. ఈ రోజు ఏబీవీ పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్నటి వరకు వైకపా ప్రభుత్వంలో అన్నీ ఆయనే అన్నట్లు ఉన్నారు. సీఎం జగన్తో పాటు అన్ని శాఖలకు మంత్రులు ఉన్నా సర్వాధికారాలు తనవే అన్నట్లు వ్యవహరించారు. ప్రతి అంశంపై మాట్లాడడం ద్వారా సకల శాఖ మంత్రిగా ముద్ర వేసుకున్నారు. పోలీసు శాఖపైన పూర్తి స్థాయిలో పెత్తనం చేశారు. నియామకాలు, బదిలీల నుంచి అరెస్టుల వరకు ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. అలాంటి సజ్జలపై ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లి ఠాణాలో క్రిమినల్ కేసు నమోదయ్యింది. అప్రకటిత పోలీస్ బాస్గా ఉన్న సజ్జలపైనే పోలీసులు కేసు నమోదు చేయడం రాష్ట్రంలో మారబోతున్న పరిణామాలకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఓట్ల లెక్కింపు రోజు వైకాపా కౌంటింగ్ ఏజెంట్లు ఎలా నడుచుకోవాలో చెబుతూ సజ్జల చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కౌంటింగ్ రోజు నిబంధనలు పాటించే వాళ్ళు ఏజెంట్లుగా అవసరం లేదని సజ్జల వ్యాఖ్యానించారు. కౌంటింగ్ కేంద్రాల్లో గొడవకు సిద్ధంగా ఉండాలని అర్థం వచ్చేలా సజ్జల మాట్లాడారు. కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొట్టేలా సజ్జల వ్యాఖ్యలు చేశారని తెలుగుదేశం నేతలు, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ తాడేపల్లి పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. సజ్జల అనుచిత వ్యాఖ్యలతో ఓట్ల లెక్కింపు రోజు 2 వర్గాల మధ్య గొడవలకు దారితీసే ప్రమాదముందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగుదేశం నేత దేవినేని ఉమా లీగల్ సెల్ తరపున న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఇచ్చిన ఫిర్యాదుతో సజ్జలపై తాడేపల్లి సీఐ బత్తుల కళ్యాణ్ రాజు కేసు నమోదు చేశారు. ఐపీసీలోని 153, 505, 125 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. 5 ఏళ్లుగా రాష్ట్ర పరిపాలనకు తాడేపల్లి కేంద్రంగా ఉంది. ఇప్పుడు అక్కడి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదు కావడంతో అందరిలో చర్చ మొదలైంది. వైకాపా ప్రభుత్వంలో నెంబర్ 2గా వెలుగొందిన సజ్జలపైనే కేసు పెట్టడం పోలీసు శాఖ మారిన తీరుకు నిదర్శనమనే అభిప్రాయం వినిపిస్తోంది. నిన్నటి వరకు సజ్జల ఏం చెబితే దానికి పోలీసులు జీ హుజూర్ అన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమానికి వెళ్లినా కారు దిగేసరికి సెల్యూట్ చేశారు. సలహాదారే అయినా ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల కంటే సజ్జలకే అధిక ప్రాధాన్యం దక్కేది. అలాంటి సజ్జలపై పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసేందుకు సాహసించారంటే రాబోయే పరిస్థితులను గ్రహించినట్లుందనే అభిప్రాయం వినిపిస్తోంది. గతంలో సజ్జలపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిపైనే పోలీసులు కేసు పెట్టిన పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందనే చర్చలు జోరుగా వినిపిస్తున్నాయి.
పోలీసుల పక్షపాత వైఖరిపై కోర్టులు, ఎన్నికల సంఘం పదే పదే తప్పుబట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారే అవకాశాలు కనిపిస్తున్న తరుణంలో వైకాపాకి కొమ్ము కాస్తే ఇబ్బందులు తప్పవని గ్రహించిన పోలీసులు చట్టాన్ని అమలు చేసే పనిలో పడ్డారు. ఉన్నతాధికారులు కూడా కేసు నమోదు చేయడానికి జెండా ఊపినట్లు సమాచారం. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదుకు తాడేపల్లి పోలీసులు ధైర్యంగా అడుగు ముందుకు వేశారు. కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరు సమీపంలో జరిగిన ప్రమాదంలో 2 మృతి చెందారు. మండపేట వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆలమూరు వైపు బియ్యం లోడుతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ప్రమాదంలో బొలెరో వాహనంలో ఉన్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు ఆలమూరు వాసులు లంకె సూరిబాబు, వనమాడి సాయిబాబుగా గుర్తించారు. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్ మలుపులో బైకు అదుపు తప్పి బండరాయిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. భార్యకు చెయ్యి విరిగిపోగా కుమార్తెకు గాయాలయ్యాయి. వారిని రాజేంద్రపాలెం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి నర్సీపట్నం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మృతులు అడ్డతీగలకు చెందిన యనమదల రాంబాబు, ప్రశాంత్గా గుర్తించారు. బాలారంలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు స్వైర విహారం చేశాయి. రామకుప్పం అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు పైపాలెం, నడుమూరు, గోనుగూరు పరిసరాల్లో ఏనుగులు సంచరించాయి. పొలాల్లో ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. 2 నెలలుగా తిష్టవేసిన ఏనుగులు పంటలను తొక్కి నాశనం చేస్తుండటంతో నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. గజరాజులను అడవిలోకి మళ్లించేందుకు అటవీశాఖ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చెన్నైకి వెళ్తున్న బస్సులో తనిఖీలు చేపట్టగా 5 మహిళల వద్ద నగదును గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి తమిళనాడుకు బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్తున్నామని విచారణలో మహిళలు తెలిపారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. పట్టుబడిన నగదు విలువ సుమారు ₹1,49,500 రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అలాగే చెన్నై నుంచి మిర్యాలగూడకు వెళ్తున్న మరో కారును తనిఖీ చేయగా ₹1,00,00,000 విలువ చేసే 14,097 గ్రాముల బంగారం బిస్కెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. తిరుమల శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న అమిత్ షాకు తితిదే ఈవో ధర్మారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోకి వెళ్లిన షా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం తర్వాత అమిత్ షాకు రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం పలికారు. ఈవో ధర్మారెడ్డి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. విజయవాడలో డయేరియాతో మృతి చెందిన వారి సంఖ్య 8కి చేరింది. పాయకాపురంలో కనకమ్మ అనే మహిళ అతిసార లక్షణాలతో మృతి చెందారు. బాధిత కుటుంబాలను సిపిఎం నేత సిహెచ్ బాబురావు పరామర్శించారు. ఇప్పటికీ చనిపోయిన వారిని డయేరియా మరణాలుగా ప్రకటించకపోవడంపై బాబురావు మండిపడ్డారు. మరణించిన వారికి ఇతర అనారోగ్య కారణాలు ఉన్నాయని వీఎంసీ కమిషనర్ ప్రకటించడం సరికాదన్నారు. కలుషిత నీరు పైప్ లైన్లో కలుస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని నగరవాసులు మండిపడుతున్నారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కనీస వైద్య సేవలు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనకమ్మ అనేటువంటి ఒక మహిళ మృతి చెందింది. 3 రోజుల పాటు సూర్యారావుపేటలోని ప్రజ్ఞా హాస్పిటల్లో చికిత్స పొందిన తర్వాత
గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ వాంతులు విరోచనాలు అతిసారతో పాటుగా మరి ఇతర రకాల సమస్యలు దానివల్లనే వచ్చినాయని, దాంతో మృతి చెందారని చెప్పి కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ ఒక్క కేసే కాదు, ఈ ప్రజాశక్తి నగర్లో ఇటువంటి ఘటనలే వారం రోజుల్లో జరిగినాయి. చాలామంది ఇప్పటికీ ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు, కొంతమంది ఇళ్లలోనే చికిత్స పొందుతున్నారు. వీటి మీద ఇప్పటికైనా సరే ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేయమని కోరినా కార్పొరేషన్లు ఏమీ చల్లం లేదు. మంచినీరు కలుషితమై వస్తున్నాయి, లేకపోతే నీళ్లే రావటం లేదు. నెల రోజుల నుండి 2 నెలల నుంచి ఎలాగా వస్తున్నాయి, ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకున్నటువంటి దాఖలాలు కనపట్లేదు. అందుకే ఈ కుటుంబాలు మరణించిన వాటి మీద మరి దాని మీద విచారణ చేసి ఎవరైతే ఈ డయేరియా అతిసారతో చనిపోతున్నారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. కౌంటింగ్ సమయం సమీపిస్తుండటంతో తిరుపతిలో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారు. తెలుగుదేశం నేతలను భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా కేసులు బనాయిస్తున్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు అందుబాటులో లేకుండా చేసే ఉద్దేశంతోనే కేసులు పెట్టించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుపతిలో తెలుగుదేశం శ్రేణులపై వైకాపా నాయకుల ఫిర్యాదుతో పోలీసులు ఆఘమేఘాల మీద కేసులు నమోదు చేయడం వివాదాస్పదమవుతోంది. పోలింగ్ తర్వాత పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన తర్వాత తెదేపా నేతలు తమపై దాడులకు పాల్పడ్డారని తిరుపతి నగర శివారు ప్రాంతమైన మంగళం తిరుమల నగర్కు చెందిన వైకాపా నాయకుడు ఎస్వీయు క్యాంపస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘటన జరిగిన 12 రోజుల తర్వాత వైకాపా నాయకుడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు తెలుగుదేశం ముఖ్య నేతలతో పాటు 37 మందిపై కేసు పెట్టారు. ఎన్నికల సమయంలో వైకాపా నుంచి తెదేపాలో చేరిన వారిపై కేసులు పెడుతుండడం చర్చనీయాంశమైంది. హత్యాయత్నం, కుట్ర వంటి తీవ్ర నేరారోపణలతో కేసులు నమోదు చేశారు. అక్రమ కేసులపై చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి పులివర్తి నాని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. దాడి ఘటనపై సీసీటీవీ దృశ్యాల్ని పరిశీలించాలని కోరారు. ఈ అక్రమ కేసులు పెట్టే శివిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ లీడర్లపైన లేని వారిపైన కూడా సంబంధం లేనిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా వివిధ సాక్ష్యాలతో ఎస్పీ గారిని కలిసి వివరించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏదున్నా కూడా మేము తప్పు చేస్తుంటే మేము పోలీస్ అధికారుల దగ్గర వస్తే దానికి రెడీగా ఉన్నామని కూడా చెప్పడం జరిగింది. నిన్న 36 మంది ఇచ్చినటువంటి కేసుకు సంబంధించి ఏ ఒక్కరు కూడా లేరని, దానికి ఎక్కడెక్కడ ఉన్నారు దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా పోలీస్ అధికారులు ఎస్పీ గారి దృష్టికి తీసుకొని వచ్చి ఇచ్చడం జరిగింది. సార్ గారు కూడా నేను పరిశీలిస్తానని చెప్పారు. పరిశీలించి దాన్ని మీకు న్యాయం చేస్తాం. 100% తప్పు చేసిన వాళ్ళు మేము వదలం, తప్పు చేయకుంటే మా వాళ్ళైనంత వరకు మేము చూస్తామండి. తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వదలమని చెప్పారు. సార్ అది చేస్తే చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రావటం. ఎవరు మాకుండే విజువల్స్లో ఎవరు ముద్దాయిలు ఉంటే వాళ్ళు కడతామండి, లేని వాళ్ళు మేము ఎందుకు చేస్తాం అన్నారు. అది చేసే చాలు సార్ అన్న. నిన్న జరిగిన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లో ఎవరు 36 మంది ఎవరు లేరు, అది ఇచ్చే సాక్ష్యాలు ఉంది, అది సార్ దృష్టికి తీసుకుని. వైకాపా నేత ఫిర్యాదుపై తెలుగుదేశం నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారు రాళ్లు, కర్రలు, బీరు సీసాలతో దాడికి గురై గాయపడితే ఎక్కడ చికిత్స పొందారని ప్రశ్నిస్తున్నారు. వాస్తవాల్ని నిర్ధారించకుండానే పోలీసులు కేసులు ఎలా నమోదు చేశారని తెదేపా నేతలు నిలదీస్తున్నారు. రాజధాని నుంచి సామగ్రి తరలింపుపై సిఆర్డీఏ అధికారుల స్పందన ఆశ్చర్యపరుస్తోంది. మునుపెన్నడూ స్పందించని విధంగా అధికార యంత్రాంగంలో ఏంటి మార్పు అనే చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఫలితాల కోసం అంతా ఎదురు చూస్తున్న సమయంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అంచనానే సిఆర్డీఏ అధికారుల మార్పునకు సంకేతాలనే గుసగుసలు అందరిలోనూ వినిపిస్తున్నాయి. రాజధానిలో రోడ్లు తవ్వుకుపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టి తీసుకెళ్తున్నా అడ్డుకునే ప్రయత్నాలు చేయలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామగ్రి దొంగిలించుకెళ్తున్నా ఫిర్యాదు చేసిన పాపాను పోలేదు. ఉద్దండరాయనిపాలెంలోని ప్రధాని శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసిన ఉలుకు పలుకు లేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతి లేకుండానే గుత్తేదారు సంస్థ పట్టుకెళ్తున్నా సంబంధం లేనట్లు నటించారు. గత 5 ఏళ్లలో ఇది సిఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ వ్యవహరిస్తుండటంతో సిఆర్డీఏ అధికారులు కూడా ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు మినహా మిగిలిన వాటిని పూర్తిగా గాలికొదిలేశారు. అలాంటి అధికారులు గురువారం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించారు. మందడంలోని నిల్వ కేంద్రం నుంచి ఎల్ఎన్టీ సంస్థ వ్యాపారులకు విక్రయించిన సరుకును ఆగమేఘాలపై వెనక్కి
వెనక్కి రప్పించి యథావిధిగా అన్లోడింగ్ చేయించారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్న ప్రచారం ఉన్న సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధుల్లో ఉన్నారు. ఆయన స్పందించి ఇంజనీరింగ్ అధికారులను ఆగమేఘాలపై పంపించారు. ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతుండడం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందన్న ప్రచారం అందరిలో ఎక్కువ ఉండడమే కారణంగా భావిస్తున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమరావతికి పూర్వ వైభవం వస్తుందన్న సంకేతాలతో సిఆర్డీఏ అధికారులు అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. అమరావతిలో భూగర్భ కేబుళ్లకు అమర్చే ప్లాస్టిక్ స్పేజర్లను ఎల్ఎన్టీ సంస్థ ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారికి తుక్కు కింద విక్రయించింది. గత 6 ఏళ్లుగా వీటిని మందడం సమీపంలోని ఏజెన్సీ కేంద్రంలో నిల్వ ఉంచింది. నిరుపయోగంగా ఉన్న వీటిని తుక్కు కింద అమ్మింది. ఈ లోడ్తో కంటైనర్ తరలిపోతోందని ఈటీవీ ఈనాడు వెలుగులోకి తెచ్చాయి. ఈ కథనాలపై సిఆర్డీఏ అధికారులు తమ సహజ శైలికి భిన్నంగా స్పందించారు. గురువారం ఉదయం నుంచే ఉరుకులు పరుగులు పెట్టారు. సీఈ నుంచి ఏఈ వరకు అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్లాస్టిక్ స్పేసర్లు తీసుకెళ్లినట్లు గుర్తించారు. వెంటనే ఎల్ఎన్టీ సంస్థ అధికారులతో మాట్లాడి తరలిన లోడ్ ను తిరిగి వెనక్కి తెప్పించారు. సిఆర్డీఏతో చేసుకున్న ఒప్పందాన్ని ఎల్ఎన్టీ ఉల్లంఘించినట్లు తేల్చారు. తెదేపా ప్రభుత్వ హయాంలో భూగర్భంలో కేబుల్ వేసే పనులను ఈ సంస్థ దక్కించుకుంది. పనులు పూర్తయిన తర్వాత చెల్లింపులు చేసేలా సిఆర్డీఏతో ఒప్పందం కుదిరింది. ఇది ఇంకా అమల్లోనే ఉంది. పనులింకా పూర్తి కాలేదు. గుత్తేదారు అజమాయిషీలోనే సామగ్రి ఉండాలి. సిఆర్డీఏకు చెప్పకుండా సామగ్రిని తరలించకూడదు. ఈ నేపథ్యంలో బయలుదేరిన కంటైనర్లను వెనక్కి రప్పించారు. ఇటీవల రాజధాని నుంచి మేఘా సంస్థ తరలించిన విద్యుత్ కేబుళ్ల డ్రమ్ల సామగ్రి సిఆర్డీఏకు సంబంధించిన పని తాలూకు కాదని గుర్తించారు. లైన్ల మార్చేందుకు గతంలో ఏపీ ట్రాన్స్కోతో మేఘా సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. దీనిని ఇటీవల గుత్తేదారు సంస్థ రద్దు చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు సీఎం కానున్నారన్నది విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంతో సిఆర్డీఏలో ఇప్పటి వరకు అధికార వైకాపాతో అంటకాగిన అధికారులు ఇక్కడి నుంచి బయటపడేందుకు దారులు వెతుక్కుంటున్నారు. రైతులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల్లో వీరు అడ్డగోలుగా వ్యవహరించారు. కూటమి వస్తే తమకు ఇబ్బందులు తప్పవన్న ఆందోళనలో వీరు ఉన్నట్లు తెలిసింది. ఇటీవల ప్లానింగ్ విభాగంలోని ఓ అధికారి తన పలుకుబడిని ఉపయోగించి ఆగమేఘాలపై మరో శాఖకు వెళ్లిపోయారు. ఇదే ప్రయత్నాల్లో పలువురు అధికారులు ఉన్నట్లు సమాచారం. వైఎస్సార్ జిల్లా బద్వేలు త్యాగరాజ కాలనీలో అంతుచిక్కని వ్యాధితో బాధపడుతున్న జనార్దన్ మురుగన్ ఆరోగ్యంపై వైద్యారోగ్య శాఖ రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ నెల 23-25 తేదీల్లో ఈటీవీ ఈనాడులో వచ్చిన మానవీయ కథనానికి బద్వేల్ ఆర్డీఓ వెంకటరమణ స్పందించారు. 5 ఏళ్లుగా అంతుచిక్కని వ్యాధితో బాలుడు నరకం చూస్తున్నాడని, ప్రభుత్వ సాయం కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారని ఈటీవీ ఈనాడులో కథనం రావడంతో బాలుడి ఆరోగ్యంపై ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీశారు. వెంటనే బాలుడి ఆరోగ్య స్థితిగతులపై నివేదిక పంపించాలని క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సంగతేమో కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న హంగామా మామూలుగా లేదు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ బోర్డులు తయారు చేస్తున్నారు. వాహనాల నంబర్ ప్లేట్ల స్థానంలో నేమ్ బోర్డులను తగిలిస్తూ ఆ చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడుతూ వైరల్ చేస్తున్నారు. ఫలితాలకు ముందే పవన్ను ఎమ్మెల్యేను చేసేసిన జన సైనికులు పనిలో పనిగా ఈ విషయంలో వైకాపా వాళ్ళు చేస్తున్న విమర్శలకు గట్టిగా బదులిస్తున్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయి మంగళవారం ఫలితాలు వెలువడనున్న వేళ ఎవరు అధికారంలోకి వస్తారనే అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. పిఠాపురంలో విజయకేతనం ఎవరిదనే దానిపై ఆసక్తి నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు మాత్రం పవన్ కళ్యాణ్ ఇప్పటికే గెలిచినట్లుగా భావిస్తున్నారు. అందుకే తమ నాయకుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెడతారనే విశ్వాసంతో సోషల్ మీడియాలో సరికొత్త ప్రచారం ప్రారంభించారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నేమ్ బోర్డులు తయారు చేయించి తమ వాహనాలకు తగిలిస్తున్నారు. ముందుగా రాజోలులో ఓ జన సైనికుడికి ఈ ఆలోచన వచ్చింది. అతను తన బండికి నంబర్ ప్లేట్ స్థానంలో పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ బోర్డు పెట్టాడు. ఈ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో వైరల్ గా మారింది. ఆ వెంటనే మిగతా జన సైనికులు దీన్నో ప్రచారంగా మార్చేశారు. నేమ్ బోర్డులు తయారు చేయించుకొని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.
పిఠాపురం వైకాపా శ్రేణులు కౌంటర్ గా వంగా గీత డిప్యూటీ సీఎం అంటూ బోర్డులను వదిలారు. చిర్రెత్తిన జన సైనికులు తమదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. ఈ వార్ ఇలా కొనసాగుతుండగా పసుపు సైన్యం రంగంలోకి దిగింది. ఎక్కడికక్కడ తెదేపా నేతల పేర్లతో బోర్డులు తయారు చేయించుకున్నారు. గుంటూరు ఎంపీ గారి తాలూకా, తాడికొండ ఎమ్మెల్యే తాలూకా, ఎమ్మెల్యే ఎరపతినేని తాలూకా, పొన్నూరు ఎమ్మెల్యే తమ్ముడు అంటూ ఎవరికి వారు నేమ్ బోర్డులు తయారు చేయించారు. ఇప్పుడు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ల్లో ఈ తరహా ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. సినిమా హిట్ అయినా ఫట్ అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ లో ఏమాత్రం మార్పుండదు. జనసేన అధినేతగా ఇప్పుడు రాజకీయాల్లోనూ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ అలాగే కొనసాగుతోంది. తమ అభిమానాన్ని చాటుకునే క్రమంలో ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అందుకే ఇలాంటి కొత్త తరహా ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఫోటోలు, జనసేన జెండాలు, గాజు గ్లాస్ స్టిక్కర్లు తమ వాహనాలపై అతికించిన వారు పోలింగ్ తర్వాత ట్రెండ్ మార్చారు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తమ్ముడు అనే స్టిక్కర్లతో కూడిన వాహనాలు ఇప్పుడు గోదావరి జిల్లాల్లో కనిపిస్తున్నాయి. అభిమానులందు పవన్ అభిమానులు వేరయ్యా అనేలా సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. నేమ్ బోర్డుల ప్రచారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుండగా ఫలితాలు వచ్చే నాటికి ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి మరి. ఆ తల్లి ఏజెన్సీ ప్రజల ఆరాధ్య దైవం, గిరిజనుల ఇలవేల్పు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. ఆ నమ్మకమే లక్షలాది భక్తుల్ని కొండకోనల్లో నడిపిస్తోంది. దూరాభారాన్ని లెక్క చేయకుండా రప్పిస్తోంది. మళ్లీ మళ్లీ వచ్చి మొక్కులు చెల్లించుకునేలా చేస్తోంది. కానీ కనీస సౌకర్యాలు లేకపోవడం భక్తుల్ని ఆధ్యాత్మిక చింతల నుంచి దూరం చేస్తోంది. పర్యాటకంగానూ అభివృద్ధికి ఆస్కారమున్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం మౌలిక వసతులకు నోచుకోలేకపోతోంది. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కోర్సావారిగూడెంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో కొలువై ఉన్నారు గుబ్బల మంగమ్మ తల్లి. చుట్టూ ఎత్తైన కొండలు, గలగలపారే సెలయేర్ల మధ్య గుబ్బలు గుబ్బలుగా ఉండే గుహలో అమ్మవారు వెలిశారు. ఈ ఆలయానికి చాలా ప్రత్యేకతలున్నాయి. పూజారులు ఉండరు. భక్తులే తాము తెచ్చుకున్న కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి చీర, సారే సమర్పిస్తుంటారు. ఇక్కడికి రావాలంటే వాగులు దాటాల్సి ఉంటుంది. అందుకే వర్షాకాలంలో ఇక్కడికి అనుమతి ఉండదు. ఈ ఆలయం గిరిజనుల ఆధీనంలో ఉంది. 13 మంది సభ్యులతో కూడిన కమిటీ బాగోగులు చూసుకుంటుంది. ఏటా మే, జూన్ నెలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఉద్యోగాలు కానివ్వండి, లేకపోతే పంటలు, సంతానం కోసం ఇలాంటి వాళ్ళకి ఏ కోరికలు ఉంటాయి ఆ కోరికలు అమ్మవారిని కోరతారు. అవి నెరవేరాక వచ్చి మొక్కులు తీర్చుకుంటారండి. ఎక్కువగా సమ్మర్లో వచ్చి తీర్చుకుంటారు. ఈ జాతర అనేది అమ్మవారి కోరిక మేరకు సంవత్సరానికి ఒకసారి చేస్తుంటాం. ఏదైనా డేటు ఫిక్స్ చేయలేదండి. ఒంట్లో వాలి నాకు జాతర చేయాలి, పలానా తారీఖున ఇన్ని రోజులు చేయాలంటే అమ్మవారి కోరిక మేరకు అన్ని రోజులు ఆవిడ ఏమైతే కోరుతుందో అవి అక్కడ నైవేద్యంగా పెట్టి చేస్తూ ఉంటాం. భక్తులు బంధుమిత్ర సపరివార సమేతంగా వచ్చి జంతుబలితో మొక్కులు తీర్చుకుంటారు. అక్కడే వంట చేసుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి తింటారు. అటవీ ప్రాంతం కావడంతో అక్కడే సాయంత్రం వరకు సేద తీరుతారు. కాసేపు అక్కడుండే సెలయేళ్లలో జలకాలాడతారు. కాకపోతే సౌకర్యాలు సరిగా లేకపోవడం వారిని అసంతృప్తికి గురిచేస్తుంది. చాలా బాగుంది. ఎంతో ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం ఉంది. కానీ చాలా మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు చాలా తోసుకుంటున్నారండి. దూరభారం నుంచి వస్తున్నాము, వాష్రూమ్స్ కూడా ఏం లేవు సార్. చాలా ఇరుగ్గా ఉందండి. దేవుడికి దండం పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది అయిపోయింది. దగ్గర 25 మంది దాకా వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఎక్కడ చూసినా చాలా మంది భక్తులు ఉన్నారు కానీ ఫెసిలిటీస్ అయితే లేవండి. మరి ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందో అర్థం అవట్లేదు. నీట్నెస్, డెవలప్మెంట్ ఉంటే గనక చాలా బాగుంటుంది. అసలుకి గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాల క్రితం మా బాబుది ఫస్ట్ బర్త్డే ఇక్కడే చేసాం. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రావడం. కొంచెం ఆ ఫెసిలిటీస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తే భక్తులకు ఇంకా రావడానికి అవకాశం. పిల్లలతో వచ్చిన వాళ్ళు ఆ క్యూ లైన్ లో చాలా అవస్థ పడతారు. ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో వెలిసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం వద్ద ఆదివారం జాతరను తలపిస్తుంటుంది.
ఇక్కడికి చేరుకోవాలంటే కోర్సావారిగూడెం నుంచి పూర్తిగా అడవిలోనే ప్రయాణించాలి. కోర్సావారిగూడెం పంచాయతీ వరకు రోడ్డు వసతి ఉన్నా అక్కడి నుంచి కొంత దూరం మట్టి రోడ్డులోనే వెళ్లాలి. ట్రాఫిక్తో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రోడ్లు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. 2 కిలోమీటర్స్ దూరాన్నే కార్ పార్కింగ్ చేసాం. అక్కడి నుంచి నడుచుకుంటూ రావడం, కొంతమంది పేషెంట్లు ఉంటారు, నడవడానికి చాలా ఇబ్బంది పడిపోయారు. ఎందుకంటే వచ్చేటప్పుడు మధ్యలో ఒక 8 కిలోమీటర్లు దగ్గరగా 3.5 గంటల జర్నీ పట్టింది. కారు కనీసం అడుగున ఎంత తగులుతుందో తెలియట్లా. తీరా వచ్చాం కాబట్టి చివరిదాకా రావాలి, దర్శనం చేసుకోవాలని చెప్పి వచ్చాం తప్ప మధ్యలోంచి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ కలిగింది మాకు. స్నానాలు చేయడానికి సరైన ప్లేస్ లేదు. ఒక పైప్ పెట్టారు, దాని కింద అందరూ స్నానాలు చేయమన్నారు. ఇష్టం వచ్చి కొట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. డ్రింకింగ్ వాటర్ అనేది లేదు. నీళ్లు తెచ్చుకుంటే నీళ్లు, లేదంటే అంతే సంగతులు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది. రాత్రి బసకు ఎలాంటి వసతులు లేవు. అటవీ ప్రాంతం కావడంతో సాయంత్రానికి తిరుగుపయనం కావాల్సిందే. ఏటా పెరుగుతున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు మెరుగుపరిస్తే ఆలయం పర్యాటకంగానూ అభివృద్ధి చెందే అవకాశం ఉంది.